మీ సేవా నిర్వాహకులకి అండగా ఉంటాం. నెల రోజుల్లో మీ సేవలకి పునర్వైభోగం తీసుకొని వస్తాం. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు హామీ. విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో మీ సేవా నిర్వాహకులు రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావుని కలిసి తమ వినతి పత్రాన్ని అందజేశారు. గత 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు పడ్డామని, సచివాలయ వ్యవస్థని తీసుకొని వచ్చి మీ సేవల్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని మీ సేవా నిర్వాహకులు పల్లా శ్రీనివాసరావుకి వివరించారు. నారా లోకేష్ నిర్వహించిన యువగలం కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీ సేవా నిర్వాహకులకు మేము అండగా ఉంటామని హామీ ఇచ్చారని, ఆ విధంగా గడిచిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీ సేవా సిబ్బంది అందరూ కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడ్డామని వారు తెలిపారు. అనంతరం రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీ సేవా నిర్వాహకులకి అండగా ఉంటామని, నెల రోజుల్లో మీ సేవా నిర్వాహకులకి పూర్తి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. 11,000 సిబ్బంది ఉండి రాష్ట్రానికి ఆదాయాన్ని తీసుకొచ్చే మీ సేవల్ని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేయడం బుద్ధిలేని తరమని పల్లా శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి పల్లా శ్రీనివాసరావుకి మీ సేవా నిర్వాహకులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మీ సేవా నిర్వాహకులు, యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 11,000 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించి 250 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆదాయం తీసుకొచ్చే మీ సేవ సెంటర్లన్నీ కూడా కోర్సు పడేసి ఒక తెలుగు తక్కువ ఆలోచన గత ప్రభుత్వం చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు తక్కువ ఆలోచన చేశారని చెప్పేసి అనుకుంటున్నాను. సో మాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా త్వరలోనే మనం మీ సేవా సెంటర్ అన్ని ఇప్పుడు మనకి ప్రమాణ స్వీకారం చేసి 4 రోజులు అయింది. కనుక చాలా మంది అభినందన తెలియడానికి వస్తున్నారు. కనుక మనం వారం పడతా మొత్తం వ్యవస్థల్ని గత 5 సంవత్సరాలుగా నిలబెట్టాలంటే జనం కూడా వచ్చేవారు కదా. అవి అడుగుదా 5 పెన్షన్ చేసుకుని 1000 మందిని కనుక మీ యొక్క స్థాయి సహకారంతో ఈరోజు గవర్నమెంట్ అదేవిధంగా మన మీ సేవల సంస్థకు వచ్చేసరికి రాష్ట్రంలో 11,000 మీ సేవల నిర్వాహకులు ఉన్నారండి. లక్షల కుటుంబాలు ఈ రోజు రోడ్ల పని పరిస్థితి వచ్చింది. మరి గతంలో మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మరి ప్రజలకు ఎంతో మంది సేవలు అందించినటువంటి మీ సేవని మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మరి వాలంటీర్ సంస్థలని, సచివాలయ సంస్థలని చెప్పేసి ఒక కూటమి ఏర్పాటు చేసి మరి ప్రజల్ని చాలా విధంగా ఇబ్బంది పెట్టారు. ఈ రోజు రోడ్ల పని పరిస్థితి తీసుకొచ్చారండి. ఇవన్నీ కూడా శ్రీరాణి గారి సమస్యకి రాష్ట్రం మన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వెంటనే ఆయన స్పందించి వెంటనే మన నారా లోకేష్ గారితో మీ సేవ ముఖాముఖి కూడా పెట్టడం జరిగింది. సార్ కూడా ఆ రోజు గట్టిగా చెప్పడం జరిగింది. లోకేష్ గారు కూడా మన ప్రభుత్వం రాగానే మీ సేవని ఫస్ట్ ఫేజ్ లో పెడదాం మాట ఇచ్చారని చెప్పి ఆయన మాట ఇవ్వడం జరిగింది. ఇక్కడ రావడానికి ప్రజెంట్ ఏంటంటే మేము గౌరవ అంటే మేము అనొచ్చో లేదో తెలియదు, వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలు పంపుతారండి. సచివాలయం కానీ వాలంటీర్స్ కానీ మేము ఏ క్యాష్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఏం పెట్టినా కూడా అని చెప్పేసి ఇలాంటివన్నీ కూడా చేయడం జరిగిందండి. సో ఈ విధంగా మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ధర్నాలు చేయడం ఇలాంటివన్నీ చేసి ఒక క్వశ్చన్ మార్క్ మీద మా వాళ్ళందరూ కూడా భయాందోళనలో ఉన్నామని, అదే స్టేట్ బ్యాంక్ మీ సేవ నిర్వాహకులు అందరూ కూడా డిస్కషన్లో ఉన్నారు. పల్లా శ్రీనివాసరావు గారికి మొట్టమొదటిగా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఎందువల్లంటే మా మీ సేవ యొక్క ప్రాబ్లమ్స్ గుర్తించి మా కోసం పైవారితో మాట్లాడి మాకు న్యాయం చేస్తారని మాకు మాట ఇచ్చారు. మేము చాలా మట్టుకు సంతోషంగా ఉన్నాము. సుమారుగా 3,50,000 మంది రోడ్డు పడిపోయాము 5 సంవత్సరాల నుంచి. ఇప్పుడు మాకు మళ్ళీ పునర్వైభవం తీసుకొస్తానని మీ సేవకి హామీ ఇచ్చారు. దీనివల్ల మేమందరం అందరం చాలా సంతోషంగా ఉన్నాం. అతను కలవడానికి వచ్చాము. ఇక మీదైనా సరే మమ్మల్ని గుర్తించి గవర్నమెంట్ మా తొక్క సర్వీసులు ప్రజలకు అందజేస్తూ మమ్మల్ని వారధిగా వాడుకోవాలని నేను గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నాను. సచివాలయం వ్యవస్థ ద్వారానే ఇంతకుముందు ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు. బతికున్న వాళ్ళకి చచ్చిపోయిన వాళ్ళకి కూడా క్యాస్ట్లు ఇన్కమ్లు కూడా ఇచ్చేయడం జరిగింది. మొత్తం ఇంట్లో ఫ్యామిలీ చచ్చిపోయిన వాళ్ళకి కూడా క్యాస్ట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ వల్ల మొత్తం వ్యవస్థ అంతా హస్తవస్తం అయిపోయింది. వాలంటరీ వ్యవస్థ వల్ల కూడా హస్తవస్తం అయిపోయింది. కానీ మీ సేవా వ్యవస్థ అనేది ఒక పటిష్టమైన వ్యవస్థ. రాష్ట్రపతితోని 2 సార్లు అవార్డు అందుకునేది అనమాట. ఇది చాలా బలమైన వ్యవస్థ. అలాంటి వ్యవస్థని నిర్వీర్యం చేసేసారు పాత గవర్నమెంట్. ఏ గవర్నమెంట్ అయినా సరే ఒకటి గుర్తుంచుకోవాలి, ఒక కొత్త వ్యవస్థ తెచ్చినప్పుడు పాత వ్యవస్థలో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక దారి చూపించి
వాళ్ళకు ఒక ఉద్యోగ భద్రత కల్పించి కొత్త వ్యవస్థను స్టార్ట్ చేయాలి. అలా కాకుండా 3,50,000 కుటుంబాలు ఏమైతే అవని రోడ్డును పడితే పావని సస్తే సావని అని చెప్పేసి మమ్మల్ని అన్యాయంగా రోడ్డు మీద పడేశారు. ఈ 5 సంవత్సరాలు వనవాసం చేసాం. పాండవులు ఎలాగైతే వనవాసం చేసామో అలా చేసాము. మళ్ళీ మాకు మంచి రోజులు వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారు మా ప్రాబ్లమ్స్ అన్నీ గుర్తించి మళ్ళీ మా చేతే అన్నీ మొత్తం అయితే గవర్నమెంట్కి మాకు మధ్య వారధలా ఉండి గవర్నమెంట్ పథకాలు అయితే ఉన్నాయి, సూపర్ 6 పథకాలు మా ద్వారా చేయించి మళ్ళీ మేము ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకి గవర్నమెంట్ ద్వారా గవర్నమెంట్ ఏం చేస్తున్నది అనేది మేము మళ్ళీ ప్రజలకు చెప్పి మళ్ళీ 20 సంవత్సరాలైనా మళ్ళీ ఆ గవర్నమెంట్ వచ్చేలాగా మేము కృషి చేస్తామని దీన్ని సభాముఖంగా తెలియజేస్తున్నాను. కూడా మరి జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల మా మీ సేవ కాదండి, ప్రతి అడ్మినిస్ట్రేషన్లు కూడా నలిగిపోయారండి. ప్రజలందరూ కూడా నలిగిపోయారు. ఆయన ఒక బిజినెస్ మ్యాన్ అండి. ఆయన ఏంటంటే ప్రజలకు ఏదో సేవ చేస్తున్నట్టు లేదండి. ఆయన అన్ని కూడా ఒక పావలా ఇసిరి 100 రూపాయలు లాగే రకం అనమాట. సో ఈరోజు అడ్మినిస్ట్రేషన్ అన్నీ కూడా అలాగే పాటు చేశాడండి. ఈరోజు మేము మీ సేవ నిర్వాహకులు ఉన్నామంటే 11,000 మీ సేవ నిర్వాహకులు, దాని మీద లక్షల కుటుంబాలు ఈరోజు రోడ్డును పడిన పరిస్థితి తీసుకొచ్చారండి. ఇప్పుడు మేడం గారు అన్నట్టుగా ఈరోజు ఒక ఉపాధి చూపించాలంటే ఒకరికి వాళ్ళకి ఉపాధి చూపించి వేరే వాళ్ళకి ఉపాధి కల్పించాలి. కానీ ఈరోజు మేము తింటున్న ఆకులు లాక్కొని వాళ్ళకి ఉపాధి చూపించడం అదేం కాన్సెప్ట్ అండి, మాకు అర్థం కావట్లేదు. ఈరోజు 5 సంవత్సరాలు ప్రతి ఒక్కరు కూడా క్యాస్ట్ కావాలన్నా ఇన్కమ్ కావాలన్నా ప్రతిదీ కూడా మేము అప్లై చేసినవి పనిచేయవు. జగన్ ఫోటో ఉంటేనే పనిచేస్తాయి, మీరు మళ్ళీ సచివాలయంలో పెడితేనే మళ్ళీ పనిచేస్తాయని చెప్పేసి పాపం మమ్మల్ని ఎలాగైనా ఇబ్బంది పెట్టారు, ప్రజలు కూడా అలాగే ఇబ్బంది పెట్టారు. ఈరోజు క్యాస్ట్ సర్టిఫికేట్ మీ సేవ సెంటర్కి వచ్చినప్పుడు మళ్ళీ రిసిప్ట్ పట్టుకొని ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ 10 సార్లు తిరగడం ఏంటండి. తిరిగిన తర్వాత మళ్ళీ పంచాయతీ మళ్ళీ వాలంటీర్ల దగ్గరికి వెళ్ళాలి, వాలంటీర్లు ఏమో సచివాలయంకి వెళ్ళాలి, మళ్ళీ ఆడేమో వీఆర్ఓ సంతకం పెట్టాలి, వీఆర్ఓ ఏమో ఆర్ఐ సంతకం పెట్టాలి, ఎంఆర్ఓ ఇలా ప్రజలను అలా తిప్పించి అన్ని ఇబ్బందులు పెట్టారండి. ఇప్పుడు చూస్తుంటే మా మీ సేవను పూర్తిగా సర్వీసులన్నీ కూడా నిలిపేసి ప్రజల్ని ఎంతో ఇబ్బంది పెడుతున్నారు. మాది ఒకటే డిమాండ్ అండి. ఎందుకంటే గతంలో కూడా మరి పల్లా శ్రీనివాస్ గారు మా గాజువాక నియోజకవర్గంలో అయినటువంటి పల్లా శ్రీనివాస్ గారు మరి రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో ఆయన గెలవడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. ముందు మా మీ సేవ నిర్వాహకులు అందరి తరఫున ఆయన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మరి రాష్ట్ర టీడీపీ ప్రెసిడెంట్గా ఆయనకి ఇవ్వడం నిజంగా గర్వకారణం. ఆయన ద్వారానే మరి గతంలో కూడా మరి లోకేష్ గారికి మీ సేవ ముఖాముఖి ఏర్పాటు చేసి మరి నారా లోకేష్ గారు మాకు వీడియో క్లిప్ కూడా మా దగ్గర ఉందండి, అవన్నీ కూడా మీకు సబ్మిట్ చేస్తాం. ఆయన ప్రతి ఒక్క పాయింట్ కూడా మీ సేవ గురించి నాకు చెప్పవసరం లేదండి. మీ సేవ సబ్జెక్ట్ మాకు తెలుసు, ఎందుకంటే దానికి ఐటీ మినిస్టర్గా నేను పనిచేసినటువంటి వ్యక్తిని. కాబట్టి మన ప్రభుత్వం రాగానే మళ్ళీ మీ సేవను మళ్ళీ పూర్వవైభవం తీసుకొస్తానని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా రికార్డ్ చేసుకోమని చెప్పి లోకేష్ గారు ఆ రోజు పెట్టిన వీడియో కూడా మా దగ్గర ఉందని అదే భరోసాతో ఈరోజు అందరం కూడా ఆనందంగా ఈరోజు మీ సేవ మన ప్రభుత్వాని కోసం ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు ప్రతి క్షణం కూడా మేము కష్టపడి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడానికి మా మీ సేవ నిర్వాహకులు అందరూ కూడా కష్టపడ్డామండి. అదేవిధంగా ఈరోజు మరి వాలంటీర్లు సచివాలయ సంస్థలు కూడా ఈరోజు వచ్చేసి ఇప్పుడు గవర్నమెంట్ మార్గాలను వాళ్ళు కూడా వచ్చేసి ఏదో ధర్నాలు చేసి మాకు అన్యాయం జరిగిపోయింది, అది జరిగిపోయింది అని చెప్పేసి వాళ్ళు రావడం జరుగుతుందండి. ఇప్పటి వరకు వాళ్ళు చేసింది ఏంటంటే తెలుసండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొమ్ము కాసిన వ్యక్తులండి వాళ్ళు. మళ్ళీ వాళ్ళకి మనం న్యాయం చేస్తారంటే అది మీరే మరి మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం అండి. ఎందుకంటే మాకు వాళ్ళు న్యాయం చేయలేనప్పుడు మమ్మల్ని రోడ్డును పడేసినప్పుడు మళ్ళీ మనం వాళ్ళని కూడా కలుపుకుందాం, వాళ్ళని చేద్దాం అంటే అది మన మంచితనం, మన ప్రభుత్వం మంచితనం. కాకపోతే మా మీ సేవను మళ్ళీ పూర్వవైభవం తీసుకురావాలి. మా మీ సేవకి మళ్ళీ ప్రజలకు అందరూ కూడా మరి చంద్రబాబు నాయుడు ఆశయం అది మీ సేవ అన్నది. ఆయనకి మన మీ సేవ ద్వారా ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పథకాలు కానీ అన్ని స్కీములు పథకాలు ప్రతి సర్వీసులు కూడా మీ సేవ ద్వారా అందాలని చెప్పేసి మా డిమాండ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.